ఈ యొక్క ఉదయవేళ మనము నేర్చుకున్న వర్తమానము ఏమిటండి? దీర్ఘాయువునకు మించినది, దీర్ఘాయువునకు మించినది అని వర్తమానం మనం నేర్చుకుందాం. పిల్లరా, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము. ఇదే మనము చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి చెప్పండి. నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము. వాక్యాన్ని ఎప్పుడు కూడా ఉపదేశము అంటే ఇప్పుడు నువ్వు వింటున్నది ఏమిటి? ఉపదేశం. ఇది ఎవరిదో ఉపదేశం? నాది కాదు, అది ఆయన యొక్క ఉపదేశం. దీని నా కుమారుడా ఈ ఉపదేశమును మరువకుము, దీన్ని మర్చిపోవద్దు. అందువల్ల విని వదిలేసి వెళ్ళారంటే, విని మీరు ఆ చర్చిలో మీరు వినేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోండి, మీ పనుల్లో మీరు పడిపోండి, ఇంకా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోకండి. చాలాసార్లు చెప్పడం జరిగింది. నీతిమంతుడు ఏం చేస్తాడు చెప్పండి? ఉపదేశం విన్నాడు అనుకోండి, దాన్నే ఆలోచించకుండా దాన్నే మనసులో పెట్టుకుంటూ ఉంటాడని, ఎక్కడ మర్చిపోతాను అని పదే పదే ఆ మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు అన్నమాట. మర్చిపోతాను. ఈ నిర్లక్ష్యం కలిగిన వాళ్ళు, విడిచిపెట్టబడే బాపత కలిగిన వాళ్ళు దాటిపోగానే ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటా, ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటా, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పనులు ఈ పనులు విచారాల్లో పడిపోయి వాక్యాన్ని మర్చిపోతాను. ఇది మళ్ళీ ఎప్పుడో నేను చెప్పినప్పుడు జ్ఞాపకం రావడము, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు జ్ఞాపకం రావడము జరుగుతుంది ఆ వర్తమానం, తర్వాత ఇక రాదు. కానీ వధువు అయినట్లయితే, అందుకనే మనము పరమగీతంలో రాయబడుతుంది, ఆయన ప్రేమను ఎప్పుడూ స్మరిస్తూ ఉంటుంది. అంటే ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా ఆమె స్మరిస్తూ ఉంటుంది, ఆయన కార్యాలని ఎప్పుడూ స్మరిస్తూ ఉంటుంది, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన వాక్యాన్ని ఏం చేస్తే చెప్పండి? జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. ఈ వధువుగా అనేటువంటిది ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోదు. ఆ సమస్యలను, లేకపోతే లోక సంబంధ భర్తను, భార్యను, పిల్లలను, అవి ఇవో లోక సంబంధమైన వ్యర్థమైన వాటిని, పనికిరాని వాటిని, మతశాఖ సంబంధమైన వాటిని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ బైబిల్ నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమే. మనం నేర్చుకునేది ఎవరి గురించి? నీతిమంతుల గురించే. బైబిల్లో ఉన్నారు, వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళు ఎలాగా జలప్రాణులు తప్పించుకున్నారు, ఆనోకి ఎలాగా వెళ్ళిపోయాడు, రాహాబని స్త్రీ ఎలా తప్పించుకుందో, ఎలా వాక్యం మీద నిలబడ్డాడో, ఇవి జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. అందువల్ల ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళకి ఆశీర్వాదకరం. లోకాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళకి ఏమో చెప్పండి? శాపం వచ్చారు. మరి శాపం, మరి ఐగుప్తు నుండి వచ్చిన వెలుపలికి వచ్చిన ఇజ్రాయెల్ పరిస్థితి ఏమిటి? ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. పదే పదే ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఐగుప్తులోనే ఉంటే బాగుండేది కదా, ఐగుప్తులోనే బాగుంది, ఇక్కడ అన్నీ కూడా ఇబ్బందులు, నీరు లేదు, ఆహారం లేదు, ఏమీ లేదు, అన్ని కష్టాలు, సమస్యలు, ఒడిదుడుకులు, ఎర్రని మార్గంలో ఎక్కడో ఇప్పటికప్పుడు చచ్చిపోయేలా ఉన్నాం మనం. ఈ ఐగుప్తు దేశంలో ఇంకా బాగుంది, ఈ కానాను మార్గంలో అన్ని కష్టాలే, ఎందుకు ఇది వదిలిచ్చాం మనం ఐగుప్తుని అని పదే పదే ఐగుప్తుని వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏమైపోయాడు చెప్పండి? చనిపోయాడు. మీకు అర్థమైందా? వాళ్ళు దేని జ్ఞాపకం చేసుకోవాలి? కానానుని జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళ వాగ్దాన దేశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆ ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కానీ వాళ్ళు ఆయన చేసిన కార్యాలని, ఆయన వాక్యాన్ని మర్చిపోయారు, ఇవి జ్ఞాపకం చేసుకున్నారు. అందుకనే చాలామందికి ఎదుటి వాళ్ళ ఏమైనా తప్పులుంటే బాగా జ్ఞాపకం ఉంటాయి. అలానప్పుడు మీరు ఎలా అన్నారు కదా, అలా అన్నారు కదా, ఇలా అన్నారు కదా, సహోదరి నువ్వు ఇలా అన్నావు కదా, సహోదరుడు నువ్వు అలా అన్నావు కదా, అవి చాలా గుర్తుంటాయి. నువ్వు ఎదుటి వాళ్ళు అవి మర్చిపోతారు, గురించి క్షమించి మర్చిపోతారు కొంతమందికి అవి చాలా గుర్తుంటాయి, వాక్యం గుర్తుండదు. ఎదుటి వాళ్ళ తప్పులు మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు, తన తప్పులు కూడా మర్చిపోతారు.
తన తప్పులుగా భావించుకోరు. కానీ వాక్యం మాత్రం జ్ఞాపకంలో చాలామంది. నిజమైన వధువు వాక్యాన్ని జ్ఞాపకం ఉంటుంటే తప్ప ఎదుటివారి క్షమించి విడిచిపెట్టేస్తారు. ఆయన మనిషి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యాకోబు రాసిన పత్రికలో కూడా అదే ఉంది. ఆ యొక్క వాక్యాన్ని మర్చిపోయేటువంటి వాడు అద్దములో తన ముఖాన్ని చూసుకొని అవతలకు పోయి, అది ఒకసారి చదువుదాం చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచ్చిన నుండి మీరు ఒకసారి చదువు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా మీరు ఆశించున్నారు, కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ సంపాదించుకొనలేరు. మాట్లాడుదురు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, కానీ సర్వశక్తిమంతుణ్ణి అడగనందున. తర్వాత చదువమ్మా. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశ్యముతో అడుగుదురు గనక. చూడండి, మీ భోగముల నిమిత్తం మీరు అడుగుతారు కాబట్టి మీకేమీ దొరకట్లేదు. ఇతరులకు చేయాలనే ఉద్దేశంతో అడిగితే అది దురుద్దేశం కాదు, మంచి ఉద్దేశం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ వారు కూడా ఐగుప్తు నుండి వాళ్ళు బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళు దురుద్దేశంతో అడుగుతున్నారు. అయినప్పటికీ కూడా ఆయన మన్నాను కురిపించాడు, నీరునిచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు ఆయన. వాళ్ళ ఉద్దేశం ఏమిటి చెప్పండి? దురుద్దేశంతో అడుగుతున్నారు. ఆ దురుద్దేశంతో అక్కడ యుద్ధములు, కలహాలు, ఇవన్నీ. అంటే యుద్ధాలంటే యుద్ధములు కాదు, కానీ మోషేకి అలాగే ఇజ్రాయిల్కి మధ్య కలహాలు మనం చూస్తూ ఉంటాం. మీకు అర్థమైందా? తర్వాతకు వచ్చేటప్పటికి ఇద్దరు మాత్రమే కానాన్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ లోకం అంతా కూడా భోగేచ్ఛలతో కూడినటువంటిది, భోగములతో కూడినటువంటిది. మోషే అల్పకాలమైనటువంటి భోగ భాగ్యాల వైపు మనసు పెట్టలేదు, నిత్యమైన దాని వైపు మనసు పెట్టలేదు. అందుకనే మోషే ఐగుప్తుని జ్ఞాపకం చేసుకోలేదు. అతడు కానానునే అలాగే కలగబోవు బహుమానముందు దృష్టి ఉంచాడంటే కానాను మీద అతడు దృష్టించాడు. ఆయన మనిషి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వినువార మాత్రమై ఉండకుండా, అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతిని ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడుగాను, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడును ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము సర్వశక్తిమంతుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువార మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండి. చూడండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా ఉండాలంటే విని వెళ్ళేవాళ్ళు ఏమైపోతారు చెప్పండి? విని వాక్యాన్ని మర్చిపోయేవాళ్ళు మోసపోతారు. అదే విని అనుసరించే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడైనా చిన్న వాక్య విషయంలో కూడా పశ్చాత్తాపడి నన్ను క్షమించిన ఆయన వాళ్ళ జీవితంలో ప్రతి సెకండు లేకపోతే ప్రతి నిమిషము కూడా నన్ను క్షమించిన ఆయన, నన్ను క్షమించిన ఆయన, ఏమైనా లోకసంబంధ ఆశ కలిగి నన్ను క్షమించిన ఆయన ప్రతి క్షణము కూడా ప్రార్థిస్తూ ఆ విధంగా ఆయన పట్ల ప్రేమ చూపిస్తూ వెళ్తుంటారు. ఆయన హల్లెలూయా. ప్రతి క్షణము కూడా ఆ వాక్య విషయంలో ఆయన సన్నిధిలో ఆయన పాదం మీద పడి
ఆ విధంగా ప్రాధేయపడుతూ ప్రార్థిస్తుంటారు, ప్రతిలాడుతూ ఉంటారు. నాయన కనికరించు, నాయన సహాయం చేయి, నాయన దయ చూయించు, నాయన ప్రార్థిస్తూ ఉంటారు అన్నమాట. ఆ వాక్యం అలాగా హృదయంలో ఉండిపోయి ఎక్కడైనా మీరినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఆ ప్రేమను ఆయన పట్ల కుమ్మరిస్తాను. దాన్ని క్షమించు నాయన, నేను పాపి, ఇదిగో నేను ఈ విషయంలో తప్పు చేశాను, ఈ విషయంలో నేను అపరాధిని ఒప్పుకుంటారు. ఆ విధంగా తప్పు చేసినటువంటి ఆ తప్పును ఒప్పుకునేటటువంటి ఆ స్వభావమే ప్రేమ అయినది. ఆయన ప్రేమించడమైనది. కొంతమంది ఒప్పుకోరు, కానీ ఆయన ఏమైనాడు చెప్పండి? ఒప్పుకునే స్వభావము, అది నువ్వు ఆయన్ని ప్రేమించడం. కాబట్టి పిల్లారా, ఆ వాక్యాన్ని మర్చిపోరు వాళ్ళు. ఆ జీవితంలో అలా జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది వాక్యాన్ని విని మర్చిపోయి ఇంకా మళ్ళీ సాయంత్రం ప్రార్థన గుర్తుకొచ్చింది. అవసరాల కోసం కొంతమంది ప్రార్థన చేస్తారు. ముందు టైం, మిగతా టైం ప్రార్థన అవసరం ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు మిగతా టైం ప్రార్థన అవసరం ఉండదు వాళ్ళకి. ఆ సాయంత్రం ఉదయం ఏదో నిద్రలేసి ప్రార్థన చేసుకోకపోతే ఏమైనా ఇద్దేమో, సాయంత్రం మాటలు ప్రార్థన చేసుకోకపోతే బాగోదేమో అని ఆ విధంగా అలవాటు ప్రార్థన అంటారు. అందుకని మూర్ఖులని మార్చలేం. మూర్ఖుడు ఏం చెప్పండి? వినడు, మాట వినడు. మూర్ఖుడంటే తను ఏదైతే కుందేలు ఉందనుకోండి, దీనికి 4 కాళ్ళు అన్నాం అనుకోండి, లేదా పొరపాటున దీనికి ఎన్ని కాళ్ళు ఉన్నావు అనుకోండి, మూర్ఖుడు గబక్కన 3 కాళ్ళు అన్నాడు అనుకోండి, లేదు 4 కాళ్ళు కదా 1 2 అంటే మార్చుకోడు, లేదు 3 ఎక్కడ తక్కువైపోతామో, ఎక్కడ లోకమైపోతామో 3 అని వాదిస్తాడు. మూర్ఖుడిని మార్చలే. మీకు అర్థమైందా? అలాగే కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఎంత చెప్పినా కానీ ప్రార్థన చేయాలి, మారరు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండమంటే వాక్యాన్ని అంతరంగంలో భద్రపడి ఇదంతా కూడా. కాబట్టి పిల్లారా, ఆయన ఉపదేశమును మనము ఆయన వధువు ఏం చేయి చెప్పండి? మరువదు. అందుకనే రాబోయే రాజ్యములో ఎవరు ఉంటారంటే వాక్యముని వినేటువంటి, ఆ వాక్యాన్ని నెరవేర్చినటువంటి వారు మాత్రమే ఆ రాజ్యంలో ఉంటారు తప్ప ఈ వాక్యం వినేసి ఈ వాక్యం దాని ప్రకారం నడవకుండా నేను విన్నాను కదా పరలోకం వెళ్ళిపోతాను అనేటువంటి భ్రమలో ఉండేటువంటి వారు మోసపోతారు. ఎత్తబడతాం అనుకుంటారు కానీ ఉండిపోతారు భూమి మీద. ఇంకా ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే నిత్య శిక్షలు పడిపోవడం, ఆ నరకంలో పడిపోవడం. ఇప్పుడు గనక రక్షించబడకపోతే, ఎత్తబడితే దానికి మించిన ఆశీర్వాదం లేదు, విడిచిపెట్టబడితే ఎంతో భయంకరమైన, ఇంక ఎప్పుడూ లేదు అంత శిక్ష ఉంటుంది. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ యొక్క డబ్బు కానీ, నీ యొక్క భూములు కానీ, నీ బంధువులు కానీ, నీ యొక్క బంగారం కానీ, నీ ఆస్తిపాస్తులు కానీ ఏది కూడా నిన్ను రక్షించదు ఆ ఉగ్రతలో. ఇప్పుడు వీళ్ళు నా వాళ్ళు అనుకొని నీవు వీళ్ళ కోసమై, మనుషుల కోసమై నేను ఆయన వదులుకొని, సర్వశక్తిమంతుని వాక్యాన్ని వదులుకొని నావాడు నాకు కావాలనుకొని నువ్వు ఆయన వాక్యాన్ని మీరిపోయి దాని ప్రకారం నడవకపోయినట్లయితే నేను ఆయన నమ్ముకున్నాను కదా వెళ్ళిపోతాను అనుకుంటావు, కానీ విడిచిపెట్టబడతాను. అనుసరించలేదు నీవు. అందుకని ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు అనమాట, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైగొనుము. నువ్వు మరవకుండా ఉన్నప్పుడే గైగొంటావు. నువ్వు మర్చిపోతే ఇంకేం గైగొంటావు? నువ్వు ఏ విధంగా నడుస్తావు? నువ్వు ఆ వాక్యాన్ని గైగొనేటువంటి వారు మాత్రమే ఆ రాజ్యంలో ఉంటారు తప్ప, వారు ఆ 1000 ఏళ్ల పాలనలో ఉంటారు తప్ప, ఈ వాక్యం విని గైగొనటువంటి వారు ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఆరని అగ్నిలోకి వెళ్ళిపోతారు, నరకంలోకి వెళ్ళిపోతారు. అందుకనే పిల్లారా, చాలా స్పష్టంగా వాక్యం చెప్తా ఉన్నది, వాని క్రియలను బట్టి రక్షించబడతారని. నీవు గైగొనిన దాన్ని బట్టే నువ్వు రక్షించబడతావు. అందుకని భక్తి అనేటువంటిది ఏమి చెప్పండి? నీ క్రియలు నువ్వు సంపాదించుకోవాలి, నీ క్రియలు నువ్వు కలిగి ఉండాలి. మా ఆయన చేస్తున్నాడులే పర్లేదులే, మా ఆవిడ చేస్తుంది పర్లేదులే, మా పిల్లలు చేస్తున్నారు పర్లేదులే, నా పిల్లలు ప్రార్థన చేస్తున్నారు కదా నేను చేయకపోయినా పర్వాలేదులే, లేకపోతే నా భార్య చేస్తుంది కదా ప్రార్థన నేను చేయకపోయినా పర్లేదులే. ఎవరి క్రియలు వాడి
ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ప్రార్థన వాళ్ళది, ఎవరి పరిచర్య వాళ్ళది, ఎవరి నీతి వాళ్ళది, ఎవరి సత్యం వాళ్ళది, ఎవరి సహనం వాళ్ళని. మీకు అర్థమైందా? ఎవరు ప్రేమ వారిని. ఆయన ప్రేమిస్తున్నాడు కదా, నేను ప్రేమించకపోయినా పర్లేదు సమాజంలో వాళ్ళని కాదు. నీ ప్రేమ, ఎవరి ప్రేమ వాళ్ళని రక్షిస్తుంది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అందుకనే నీ భర్తనో నీ భార్యనో ఎవరినో నువ్వు వెంబడించొద్దు. వాళ్ళు ఒకవేళ నేను నరకానికి తీసుకుపోవచ్చు. వాళ్ళు నమ్ముకుని గుడ్డిగా వాళ్ళతో ప్రయాణం చేయొద్దు. వాక్యాన్నే నమ్ముకో, మెస్సీనే నమ్ముకో. వాళ్ళ శరీరానికి సంబంధించిన వాళ్ళే నీకు కూడు పెట్టగలరు, లేకపోతే నీకు డబ్బులు ఇవ్వగలరు, నీకు మంచి చీరలు కొని ఇవ్వగలరు, లేకపోతే నేను అటు ఇటు ఇటు షికారు తిప్పగలరు. ఏదైనా చేయొచ్చు ఈ లోక సంబంధమైనటువంటి వారు. కానీ నిజమైనటువంటి వారు, నిజమైనటువంటిది సమయానికి ప్రార్థనకు రావడం, సమయానికి ముందే వచ్చి, పాటలకు ముందే వచ్చి ప్రార్థనలో ఉండడం, ప్రార్థనలో గడపడం, ఇదంతా క్రియే, లోబడమే. బయలు వెళ్ళిన ప్రతి మాట కూడా వాక్యం చెప్తే వింటాను, కానీ పాస్టర్ గారు చెప్తే నేను విన్న స్వభావంతో ఉంటే నీకు ప్రమాదం. సమస్త విషయాల్లో లోబడి ఉండాలని. ఏదైనా ఒక మాట కనుక లోబడకపోయినట్లయితే అతను దుఃఖించినలా అది వారికి ప్రమాదం అని ఉంటుంది. వీళ్ళు నడవట్లేదు, వీళ్ళు వాక్యం అంటే భయం లేకుండా ఉండారు, వీళ్ళు లోబడడం లేదు అని ఏ సేవకులు ఇంతకుముందు అయ్యారు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు బాధపడ్డారు ఉన్నారు అనుకోండి, దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రమాదంలో పడతారు. లేఖనంలో ఉంది అవన్నీ. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. కాబట్టి గైకొనడము అంటే దాన్ని నెరవేర్చడం. ఆ నెరవేర్చినప్పుడు అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగు చేయను. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన కాలంలో వారు ఆ వాక్యాన్ని గైకొన్నప్పుడు, వాక్య ప్రకారంగా నడిచినప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? దీర్ఘాయువునిచ్చాడు. హిజ్కియా గురించి మనం చూస్తున్నాం. హిజ్కియా అతడు రోగము అంటే మరణకరమైన రోగము కలిగిన వాడయుండి సర్వశక్తుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, నాయన నీ కొరకు నేను ఎలాగ జీవించానో నీకు తెలుసు, నేను ఎలాగా ప్రార్థనకు వెళ్ళానో నీకు తెలుసు, ఏ విధంగా నేను ఈ లోకమును ఆశించకుండా, లోకంలో వాటిని ప్రేమించకుండా, ధనాపేక్షలు లేకుండా నేను ఎంతగా నీ కట్టడను అనుసరించానో, విగ్రహారాధన చేయకుండా, ఈ మత్స్యాగ సంబంధమైన అన్య సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, ఆ పెళ్ళిళ్ళు, పబ్బాలు చూడండి, వాటికి విస్తారంగా ఖర్చు పెడతారు. ఏదైనా ఊరు బయలుదేరితే మాత్రము చాలామంది మనం గమనిస్తూ ఉంటాం, మార్కెట్కి వెళ్ళిపోయి, బజారుకి వెళ్ళిపోయి చాలా ఖరీదు, గొప్పగా ఉండాలని అక్కడ గొప్పల కోసం చాలా ఖరీదైన బట్టలు, ఖరీదైన వస్తువులు అవి ఇవి కొనుక్కొని చాలా విస్తారంగా వాటి కోసం ఖర్చు పెడతా ఉంటారు. పిల్లారా మీరు గమనించండి. హిజ్కియా గనక మనం చూసినట్లయితే, అంటే ఈ కాలపు వర్తమానంతో చెప్తున్నాం, ఆ రోజుల్లో అతడు ఆ కాలపు వాక్యమును బట్టి అతడు చాలా ఖచ్చితంగా ఉన్నవాడుగా మనం చూస్తున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ఆ కాలములో అతడు అడిగాడు, నాయనా నేను ఎలాగ జీవించానో నీకు తెలుసు, ఏ విధంగా నిలబడ్డానో తెలుసు, నీ వాక్యం నిమిత్తం ఏం విడిచిపెట్టానో నీకు తెలుసు. అందుకని ఒక సాక్ష్యం అవసరం. మత్స్యాగ సంఘాలకున్న సాక్ష్యం వేరు, నీకున్న సాక్ష్యం వేరు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములే మనల్ని ఆవరించి ఉన్నదన్నమాట. వారికి ఈ లోకం యోగ్యమైనది కాదని వాళ్ళు చర్మపు వస్త్రాలు వేసుకొని, అంటే పరిస్థితి ఆ విధంగా వచ్చింది వాళ్ళకి. అప్పట్లో కావాలని వేసుకోలేదు, ఇప్పుడు కూడా నీకు ఏంటో వేసుకో కాదంటలేదు, కానీ వాళ్ళు కావాలని వేసుకోలేదు. అప్పుడు చెదరగొట్టబడ్డారనమాట. ఆ నామాన్ని ప్రకటిస్తున్న సమయంలో ఆ క్రైస్తవులు సొరంగములోను, కొండ గుహల్లోనూ ఏమండి వాటిలో నివసిస్తూ చర్మపు వస్త్రాలు వేసుకుని ఏ ఒకటి తిని వాళ్ళు ఆ సత్యం కోసం వాళ్ళు నిలబడ్డారు. అందుకని అట్టి వారికి ఈ లోకం యోగ్యమైంది కాదన్నది అది గొప్ప సాక్షి సమూహం అని, అది గొప్ప ఆయన. హల్లెలూయా. కానీ మనుషులు ఏం చెప్తున్నారు చెప్పండి? ఇవి గొప్పగా చెప్పుకుంటున్నారు, ఈ లోక సంబంధమైన వాటిని గొప్పగా చెప్పుకుంటున్నారు. అది బాబోయ్, మనుషులు
ఈ లోకం అంటే ఏంటి? పరిశ్రమలు, ఇల్లు, రోడ్లు, ఈ లోకం మనుషులు, జంతువులు, పక్షులు, ఇవన్నీ కూడా బళ్ళు, కార్లు, ఇవన్నీ కూడా ఏమైనా చెప్పండి, ఈ లోక సంబంధమైనవి, లోకమై ఉన్నవి. కాబట్టి ఆనాడు హిజ్కియా పిల్లల ఆ కాలపు వర్తమానం ప్రకారం అతను నిలిచాడు. ఈనాడు కూడా నీవు లోకంలో ఉన్న వాటిని నువ్వు ప్రేమించొద్దని వాక్యం చెప్తున్నది. కాబట్టి వీటిని కూడా ప్రేమించకుండా, ఒకవేళ కలిగి లోకంలో ఉన్నాం కాబట్టి ఏ ఒక అవసరమై ఉంటాయి కాబట్టి, ఒకవేళ అవి ఉన్నప్పటికీ కూడా తమది కాదన్నట్టు, కానీ ఇది నాది కాదు, బైబిల్ వాక్యం చెప్తుంది. అలాగే కలిగి ఉన్న వాటితో సంతృప్తి పొంది ఉండుడి, అసంతృప్తితో ఉండకుండా. ఏది ఉంటే దాంతో సంతృప్తితో ఉండాలి తప్ప, నీకు ఈరోజు ఈ చీర ఉందనుకోండి, బట్టలు ఉండి దాంతో సంతృప్తి పొంది, అందరికి మంచి ఉన్నాయి, నాకు అవి లేవు ఈ లేవు అన్నట్టు అసంతృప్తితో నీ భర్త మీద ముఖం తిప్పుకోవడం, నీ భర్త మీద ముఖం మార్చుకోవడం, నువ్వైతే మంచి కట్టుకొని ఆ కుర్రోళ్ళలాగా తిరుగుతూ ఉంటావు, నువ్వు కుర్రోళ్ళలాగా ఉంటావు. ఏమండి, కుర్రోళ్ళలాగా దర్జాగా కనపడుతూ ఉంటావు. నా దగ్గరకు వచ్చేసరికి ఇలాంటివి తీసుకుంటావు, అలాంటివి తీసుకుంటావు. పిల్లరా, మీరు గమనించండి, అసంతృప్తితో ఉండొద్దు. నీకు ఏది ఉంటే ఆయన ఇచ్చాడని దాంతో నువ్వు సంతృప్తితో ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంతుష్ట సహితమైనటువంటి భక్తి గొప్ప లాభసాధకమైనదని వాక్యం చెప్తా ఉన్నది. ఆ విధంగా నువ్వు వాక్యం మీద నిలబడినప్పుడు నీవు అడుగుతావు. అక్కడ హిజ్కియా కూడా అడిగాడు. ఆ విధంగా అడిగినప్పుడు ఆయన ఆయుష్ని పెంచాడు. ఆయన నామనుస్తాడు. వాక్యం మీద నిలబడినప్పుడు, ఆయన ఆజ్ఞలను గైగొన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? దీర్ఘాయుష్ని ఇచ్చేవాడు ఆయనే. దీర్ఘాయుష్ అనేటువంటిది మందులలోనూ, లేకపోతే ఆహారాల్లోనూ, మనం తినే ఆహారముల్లోనూ, లేకపోతే వీటిల్లో లేదు. ఆయనే దీర్ఘాయుష్ని ఇచ్చేవాడు. ఆ దీర్ఘాయుష్ అందుకని బ్రహ్మాంగానే ఏమంటారంటే, నీవు అనారోగ్యంతో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా ఒక మెడిసిన్ వేసుకున్నప్పుడు దాన్ని స్వస్థపరిచేలాగా చేసేవాడు ఆయన అని చెప్పాడు. ఆయన హల్లెలూయా. నువ్వు తినే ఆహారాన్ని నీకు బలాన్ని ఇచ్చేలాగా మార్చేయడం ఎవరు చెప్పండి? ఆయన. దాన్ని చేసేవాడు ఆయన. అది ఆయన చేయకపోతే నీ పని అవుట్. మీకు అర్థమైందా? అందువల్ల సర్వశక్తిమంతుడే దీర్ఘాయుషుని ఇచ్చేవాడు, దీర్ఘాయువుని ఇచ్చేవాడు ఆయన. నీ ఆయుష్ని పొడిగించేవాడు ఆయనే. ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు బ్రహ్మాం గారు ఉన్నారనుకోండి, ఆయన ఎందుకు నిద్రించాడో 1965లో మిగతా గుంపుకు తెలియదు, మనకు తెలుసు. ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా వాళ్ళు అందరూ కూడా సాయంకాలం ఎప్పుడు ఆరంభమైంది? 6 గంటలకి. సాయంకాలము 6 గంటల నుండి 9 గంటల వరకు సాయంకాలం, 9 గంటల నుండి 12 గంటల వరకు అది అర్ధరాత్రి, 12 గంటల నుండి 3 గంటల వరకు కోడి కూసే వేళ, 3 గంటల నుండి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు తెల్లవారుజాము. దీనికి తెలుసు. మరి ఆత్మ సంబంధంగా జాములు ఉన్నాయి. మరి ఇది ఏదెప్పుడు ఆరంభమైందో, ఏదెప్పుడు ముగించబడుతుందో సంవత్సరాలతో మనం గ్రహించగలుగుతున్నాం. ఆయన బయలుపరిచాడు. ఆయన ప్రకృతి సంబంధమైన వాటికి సంఖ్యలు ఉన్నాయి. ఎప్పుడు ఆరంభమవుతో, ఎప్పుడు ముగించబడుతూ, 6 గంటల నుండి 9 గంటలు, 9 గంటలు 12, 12 నుండి 3, 3 గంటల నుంచి 6 గంటల వరకు. మరి ఆత్మ సంబంధమైన జాములకి ఏంటి? మరి 6, 9, 12, 3 అలా మనం చెప్పలేము. కానీ ఆత్మ సంబంధమైన జాముల్లో మనం చూసినట్లయితే సాయంకాలము 1906 నుండి ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 1935, ఆ తర్వాత 1936 నుండి మరలా అర్ధరాత్రి ఆరంభమైంది. 1965కి వచ్చేటప్పటికి అర్ధరాత్రి ముగించబడింది. ఆ అర్ధరాత్రి అవ్వగానే 1965లో ఆయన నిద్రించాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ బ్రహ్మాం గారు ఎంత ఖచ్చితంగా సర్వశక్తిమంతుని చేత పిలువబడి, ఎన్నిక చేయబడి, ఆయన దూతగా, 7వ దూతగా ఆయన కనబడుతూ ఉన్నాడు. అలాగే జాన్సన్ గారు కూడా 5 రకాల పరిచర్యలు ఉన్నాయి బ్రహ్మాం గారి తర్వాత. ఆ పరిచర్యలో ఒక పరిచర్య జాన్సన్ గారు. ఆయన కూడా సత్యమే. ఆయన కూడా బ్రహ్మాం గారు
ఎలాగా సత్యాన్ని ప్రకటించారో జాన్సన్ గారు కూడా అదే విధంగా సత్యాన్ని ప్రకటించారు. అపోస్తుల బోధన ప్రకటించారు. పక్షాల సంఘాలకు విరోధంగా జాన్సన్ గారు ఎలాగైతే నిలిచారో అలాగే బ్రహ్నాం గారు కూడా నిలిచారు. బ్రహ్నాం గారు నిలిచినట్లే జాన్సన్ గారు కూడా నిలిచారు. కాబట్టి అందువలనే బ్రహ్నాం గారు నడిపించినటువంటి సర్వశక్తిమంతుడి జాన్సన్ గారు కూడా తోడుగా ఉన్నాడు కనుక అందుకనే బ్రహ్నాం గారు పుట్టుకలో సర్వశక్తిమంతుడి పాత్ర ఉన్నది, మరణించడంలో పాత్ర. 1909లో పుట్టాడు, తర్వాత 1965లో నిద్రించాడు. అలాగే జాన్సన్ గారు పుట్టింది మనకు తెలియదు, కానీ ఆయన కూడా కోడుగు సేవల ముగియగానే 1995లో ఆయన నిద్రించాడు. ఆయన నిద్రలో సర్వశక్తివంతుని పాత్ర. ఎందుకంటే 4 జాములు ఆయన వాక్యము కనుక ఆ 4 జాముల్లో ఆయన పాత్ర ఉన్నది. రెబెకా కాలంలో కానీ, మోషే కాలంలో కానీ, నోహ కాలంలో కానీ, దానియేలు కాలంలో కానీ 4 జాములు ఉన్నాయి. దానియేలుని సాయంకాలంలో ఆ గుహలో పెట్టాడు, తెల్లవారుజామున పైకి వచ్చాడు. ఆయన నామనిస్తాడు. మెస్సయ్యను కూడా సాయంకాలం సమాధిలో పెట్టాడు, తెల్లవారుజామున తిరిగి ఇచ్చాడు. మనము కూడా అలాగే జాన్సన్ గారు కూడా మనం చూసినట్లయితే 1995లో కోడుగు సేవేళ ముగియగానే ఆయన నిద్రించాడు. 96లో తెల్లవారుజాము ఆరంభమైంది. ఈ జాములను బట్టి కాదు 96లో ఆరంభమైంది చెప్పడం. ఈ జాములు బయలుపరచబడక ముందే 96లో ఆయన పరిచర్యకి పిలిచాడు. ఇప్పుడు ఈ బయలుపాటుకి ఆయన 1996లో బయలుపరిచిన వేకుచుక్క వర్తమానము ఆ బయలుపాటుకి ఖచ్చితంగా సరిపోయింది. ఆయన అంటే 1906లో సాయంకాలం ఆరంభమైందని బ్రహ్నాం గారు చెప్పారు. లవోదికీయ సంఘకాలం ఆరంభమైందని. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆయన ఈ 4 జాముల్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టే 96లో ముందుగానే వేకుచు గురించి ఆయన బయలుపరిచాడు. ఇప్పుడు 4 జాముల గురించి బయలుపరిస్తే ఈ 4 జాముల ప్రకారంగా కూడా 96లోనే ఖచ్చితంగా తెల్లవారుజాము ఆరంభం. జాన్సన్ గారు 95లో నిద్రించాడు, 96లో ఆరంభం. మరి దానికి ఇది ఎంత ఖచ్చితంగా ఎలా సరిపోయింది? ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయన 1969లో పుట్టినప్పుడు ఆ పుట్టక ముందు డాక్టర్ గారు 8 నెలల అనుకుంటా ఇంకా టైం ఉందని చెప్పాడు ఆయన. మా అమ్మగారు వెళ్ళి ఆ చర్చి దగ్గర ప్రార్థన చేయించుకుని ఇంటికి వచ్చాను. అది ఆదివారం. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే నొప్పులు ప్రారంభమై పుట్టడం జరిగింది. అప్పుడు చనిపోయారు అనుకున్నాను, ఎందుకంటే బలహీనంగా ఉండడం. అప్పుడు నిజంగా చనిపోవడం జరిగింది. మా అమ్మగారికి అప్పుడు ధనుర్వాతం వచ్చి ఒంగోలు ఎక్కడ హాస్పిటల్లో ఉన్నారు. తీసుకెళ్ళి పూడ్చిపెట్టేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మరలా ఒక ఆవిడ వచ్చి నోట్లో వెళ్ళి పెడితే మళ్ళా చీకుతూ ఉండేటప్పటికి బ్రతికాడని మరలా ఇన్వాల్వ్మెంట్ 1969 ఆయన నామనిస్తాం. హల్లెలూయా. మళ్ళీ 2025కి ఖచ్చితంగా బ్రహ్నాం గారు నిద్రించిన తర్వాత చూడండి, పుట్టిన తర్వాత నిద్రించి 56 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పటికీ మరలా అంటే 1969 నుండి 2025కి 56 వస్తాయి. అంటే దీని అర్థం ఏమిటి? దాని తర్వాత వర్తమానం ఇదే. బ్రహ్నాం గారి తర్వాత, జాన్సన్ గారి తర్వాత వర్తమానము ఇదే. అది 4 జాములు ఖచ్చితంగా రుజువు చేస్తామని ఆయన నామనిస్తాం. ఆయన పాత్ర, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ దీంట్లో కనబడతా ఉంది. అందుకని గొలుసులా ఉంటుంది అనమాట. జాములు ఒకదాని కూడా గొలుసులా ఉంటాయి, ఎక్కడ కూడా తెగిపోయినట్టు ఉండదు. కాబట్టి పిల్లారా, వాళ్ళ యొక్క ఆయుష్ ఆ అర్ధరాత్రి ముగియగానే వాళ్ళ ఆయుష్ ముగించబడింది. అనగా బ్రహ్నాం గారు ఆయుష్ ముగించబడింది. అలాగే జాన్సన్ గారు ఆయుష్ కోడి కూసే వేళ ముగియగానే ముగించబడింది, ఆయుష్ ముగించి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి చెప్పండి? ఆయుష్ ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఆయన చేతిలో. నీ చేతిలో, నా చేతిలో, డాక్టర్ల చేతిలో, ఎవరి చేతిలో ఏముండదు, ఆయన చేతిలో ఉంటుంది. ఆ డాక్టర్ అయినా సర్వశక్తిమంతుడు అనుమతించినప్పుడు ఆ మందుల వలన నీకు కొంత పొడిగించబడతాం. అదే సర్వశక్తిమంతుడు అనుమతించకపోతే ఆ మందులు కూడా పనిచేయి. మీకు అర్థమవుతుందండి?
కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి, ఆయన వాక్యమును గైగొను వారికి ఆయన దీర్ఘాయుషునిచ్చేవాడు. అందులో పాత నిబంధన కాలంలో ఆయన హిజ్కియా కానీ అబ్రాహాముకు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆయన దీర్ఘాయుషునిచ్చాడు. ఆయన మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. మోషే దీర్ఘాయుషునిచ్చాడు. అలాగే ముందు మనం చూసినట్టు నోహ కాలాన్ని ముందు చూసినట్లయితే వాళ్ళు దీర్ఘాయుషుని కలిగి ఉండేవారు. ఇంచుమించు 1000 సంవత్సరాలు బ్రతికేవారు. అప్పట్లో అబ్రాహాము గారు వృద్ధుడైపోయాడు. కానీ సర్వశక్తిమంతుడు దర్శించిన తర్వాత, నీ వాగ్దానం చేసిన తర్వాత నీ కుమారుడు కలగబోతున్నాడని వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానము నెరవేర్చబడు నిమిత్తమై అబ్రాహాముకు మరలా ఆయుష్ పెంచబడింది. హల్లెలూయా. అప్పుడు మరలా అబ్రాహాము కెతురాని వివాహం చేసుకున్నాడు ఆయన. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి, దీర్ఘాయుషునిచ్చేవాడు ఎవరు? ఆయనే. ఈ మరణకరమైన శరీరమును మార్చి మరణము లేకుండా కొంతకాలం పొడిగించగలిగిన వాడు కూడా ఆయనే. అందువల్ల సమస్త విషయాలలో కూడా ఆయన మీదే నువ్వు ఆధారపడాలి. చాలామంది ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా బాగలేకపోయినట్లయితే హాస్పిటల్లో ఉంటే బయట డాక్టర్ గారు చేతులు పట్టుకొని, డాక్టర్ గారు ఏదో విధంగా బ్రతికించండి, డాక్టర్ గారు ఏదో విధంగా బ్రతికించేది ఎవరు చెప్పండి? డాక్టర్ గారు కాదు, ఆయన. అన్ని విషయాలు ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? ఆయన మీదే ఆధారపడాలి. ఆయన వాక్యంను గైగొనినప్పుడు ఆయన నీకు అవసరం అనుకుంటే ఆయుష్ని మరలా పొడిగించగలిగిన వాడు ఆయనే. హిజ్కియాది కానీ అలాగే దావీదు, బైబిల్లో మనము అబ్రాహాము యొక్క ఆయుష్ను కూడా ఆయన పొడిగించిన వాడు. కాబట్టి పిల్లారా ఆయుష్ ఆయన చేతిలో ఉంది. వాళ్ళ వాక్యమును గైగొన్నారు కనుక ఆయుష్ను వాళ్ళు తిరిగి పొందారు. వాళ్ళు వాక్యమును గైగొనడం ద్వారా ఆయుష్ను వాళ్ళు తిరిగి పొందారు. వాక్యమును గైగొనడం ద్వారా నీకు ఆయుష్ పెరుగుతుంది, దీర్ఘాయుష్. అందుకనే చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు ఒకసారి చదవండమ్మా. నిర్గమాకాండము నీ సర్వశక్తిమంతుడైన యావే నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. ఆయన నామనిస్తాను. నీ తండ్రిని నీ తల్లిని దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. తల్లిదండ్రుల యొక్క మాటల్ని గైగొనాలి. తల్లిదండ్రులు కూడా సర్వశక్తిమంతుడి మాటలు కైగొంటూ ఉండాలి. అప్పుడు పిల్లలు కూడా ఏ విధంగా ఉంటారు చెప్పండి? దీర్ఘాయుష్ కలిగిన వారుగా. బైబిల్లో ఆ విధంగా ఆ పిల్లలు దీర్ఘాయుష్ కలిగిన వారుగా ఉన్నారు. కొంతమంది ఆ గైగొనకపోయినందువలన పాత నిబంధన కాలంలో వాళ్ళు ఏమైపోయారంటే మధ్యలోనే ఆ ఫిలిష్తీయులు లేకపోతే ఆ శత్రువులు చేతులు యుద్ధాలకు వెళ్ళిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్మంతులుగా లేకుండా చనిపోయిన వారు ఉన్నారు. తక్కువ సమయంలోనే చనిపోయిన వారు ఉన్నారు. ఈనాడు కూడా చాలామంది యవనస్తులేని పిల్లలు ఆ బీచ్లకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఊరిని చచ్చిపోతూ ఉంటారు. బళ్ళు మీద వెళ్ళిపోయి ఆవేశంగా తెగ కష్టపడిపోతున్నట్టుగా బండి నడిపేస్తుంటారు కొంతమంది. మీకు అర్థమవుతుందండి? అటు తిరుగుతుంటాడు ఏదో తెగ పని చేసేస్తున్నట్టుగా, తెగ కష్టపడిపోతున్నట్టుగా అద్దం చూసుకొని తల ఇలా అలా అనుకుంటూ దూకేస్తుంటాడు. తల్లిదండ్రులు లోబడుతున్నాడా? తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నాడా? అది లేదు. ఈయన ఫంక్షన్స్ అప్పుడు చూడండి, కుర్రోళ్ళు హడావుడి చాలా ఎక్కువగా కనపడతాడు. చాలా ఎక్కువగా అటు ఏదో తెగ పని చేస్తున్నట్టుగా ఆ బండి మీద అలా తిరుగుతూ ఉంటారు, ఇలా తిరుగుతూ ఉంటారు. చాలా పని చేస్తున్నట్టుగా. చాలామంది ఎవరొస్తున్న పిల్లలు సర్వశక్తిమంతుని యొక్క వాక్యములకు విధేయత చూపించడం వల్ల తల్లిదండ్రులు కూడా వాక్య ప్రకారంగా ఆయన బోధన పెంచిననుంది బైబిల్లో. ఆయన వాక్య ప్రకారంగా పెంచాలని ఉంది. అందుకని నిజమైన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలను వాక్య ప్రకారంగా పెంచుతారు. ఆ వాక్య ప్రకారంగా పెంచడం వల్ల వాళ్ళు ఏమవుతారు చెప్పండి? దీర్ఘాయువు కలిగిన వారుగా ఉంటారని వాక్యం ఆయన నామనిస్తారు. పాత నిబంధన కాలంలో ఆ విధంగా దీర్ఘాయువు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. ఈనాడు చాలామంది యవ్వనస్తులైన పిల్లలు చూస్తుంటాం, ఫ్లెక్స్లు పెట్టేస్తూ ఉంటారు.
చిన్న వయసులోనే చచ్చిపోతూ ఉంటారు చాలామంది యవ్వనస్తులు. ఆయుష్ను పోగొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి పిల్లారా, దీర్ఘాయు ఎవరి చేతిలో ఉన్న చెప్పండి? ఆయన చేతిలో. అందుకనే పిల్లలని ఆయన వాక్య ప్రకారంగా పెంచాలి, ఆయన బోధలో పెంచాలి. బాలుడు నడవలసిన త్రోవను నువ్వు చిన్నతనంలో నుండి వారికి, అందుకని ఆ పిల్లలకి బైబిల్ చదువుకోవడము, ప్రార్థన చేసుకోవడము, ఏదో ఒక సంగీతము, ఏదో ఒక పాటలు పాడడము, ఏ క్యాషియో వాయించడము, లేకపోతే గిటార్ వాయించడము, ఆ విధంగా వాళ్ళని చిన్నతనంలోనే అవి నేర్పించి వాళ్ళని ఆయన యొక్క కార్యాలలో పాలుభాగస్తులుగా చేసినప్పుడు వాళ్ళు ఆ విధంగా భయభక్తులతో ఆ బోధలో వాళ్ళు పెరుగుతారు, ఆయన నామముస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు నిర్లక్ష్యం చేస్తారు. వాళ్ళు ఆ యొక్క వాక్య ప్రకారముగా పెంచడం మానేసి వాళ్ళని ఇష్టానికి వాళ్ళు వదిలేసి వీడు ఏదో పనులకు వెళ్ళిపోతారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా తయారైపోతారు. అందుకని వాళ్ళకి ఏదో ఒకటి నేర్పాలి. దానిలో పడిపోతారు, ఆ సంగీతంలో మునిగిపోతారు. ఆ సంగీతానికి సంబంధించి తెలుసుకోవాలి, ఇంకా ఎదగాలి, దానిలో ఇంకా తెలుసుకోవాలి. ఆలోచన వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోతాయి, లోక సంబంధంగా వెళ్ళిపోదు. అందులో పిల్లలని ఆత్మీయంగా ఆయన కార్యాలకు ఉపయోగపడేలాగా ఆయన బోధల్లో, ఆయన పాటల్లో, ఆయన్ని ఆ విధానంలో పెంచాలి. అందుకని చాలామంది మత్స్యాగ సంఘాల వాళ్ళు సత్యంలో లేకపోయినప్పటికీ ఆ పిల్లల్ని సైకిల్ మీద తీసుకెళ్ళి కొంత దూరంలో పక్కన ఎక్కడో నేర్పుతారంటే ఆ పిల్లల్ని ఆ సైకిల్ మీద తీసుకుని వెళ్ళి అక్కడ దించి ఆ నేర్చుకునే వరకు అరగంట గంట సేపు ఉండి శ్రమ పడతారు. వాళ్ళ గురించి వాళ్ళని మరలా తీసుకుని ఆ జాబ్స్కి వెళ్ళిన తర్వాత, పనులకి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళి తీసుకుని మళ్ళీ వాళ్ళని నేర్పించుకుని మళ్ళీ తీసుకొచ్చేస్తారు. పిల్లల విషయంలో ఆ విధంగా బాధ్యతగా ఉంటారు వాళ్ళు. ఎందుకు చెప్పండి? లోకములో దీర్ఘాయుషవంతులుగా ఉండాలని వాళ్ళ యొక్క తపనది. ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొనుడు ద్వారా, తల్లిదండ్రులకు లోబడుడు ద్వారా దీర్ఘాయుషవంతులు అవుతారు. అందువల్లే ఇవి గొప్ప. ఆయన కోసం ఇదిగో వీళ్ళు పాటలు బాగా పాడతాడు, సంగీతం బాగా వాయిస్తాడు, ఆయన పాటలు లేకపోతే ఈయన చక్కగా వాక్యం కోసం ఇలా నిలబడతాడు, ఇలాగ ఇవన్నీ కూడా ఒక సాక్ష్యం. ఇదిగో ఆయన దీనికోసం దాన్ని ఈ యొక్క లోక సంబంధం వదిలేశాడు, లేకపోతే ఈ లోక సంబంధమైన దాన్ని విడిచిపెట్టాడు. ఆయన వాక్యం నిమిత్తమై ఒక సాక్ష్యం, అది గొప్ప అన్నమాట. ఆయన నామమున. కానీ మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఈ రోజుల్లో మా వాడు కారు కొనుక్కున్నాడండి, హైదరాబాద్లో చాలా బాగున్నాడు, పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు, బాగా సంపాదించుకున్నారు, ఇంకా 2 బిల్డింగులు కొన్నారు. మీకు అర్థమైందా? ఇంకా వాళ్ళ పని చాలా బాగుంది. ఆవిడికి 5 చీరలు ఉన్నాయంట, ఆయనకేమో 40 డ్రెస్సులు ఉన్నాయంట. వాళ్ళ పిల్లలందరూ కూడా పెద్ద పెద్ద చదువులు విదేశాల్లో చదువుతున్నారు. ఆ విదేశాల్లోనే పెద్ద పెద్ద కాలేజీల్లో బోల్డ్ బిబిటి చదివిస్తున్నారండి. ఈ పనికి మాలిన వాళ్ళకి ఇవి గొప్పగా వచ్చేమో కానీ ఇవన్నీ సంపాదించుకొని ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. ఇవి కాదు గొప్ప. మనుషులు దేన్ని గొప్పగా ఎంచుతారో దాన్ని ఆయన అసహించుకుంటున్నాడని. అందుకని బ్రహ్మం గారు వర్తమానంలో ఇవన్నీ మనుషులు, బిల్డింగులు, కార్లు ఇవన్నీ కూడా గొప్పగా చెప్తూ ఉన్నారు, కానీ వీటిని ఆయన అసహించుకుంటూ ఉన్నాడని ఆయన నామముస్తారు. కాబట్టి పిల్లారా, ఏది గొప్ప చెప్పండి? లోకస్తులకైంది ఇవి గొప్పగా కనబడతా ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైన వారికి, పరలోక సంబంధమైన వారికి ఆయన కోసమై సమస్తమును విడిచిన వారు ఆనాడు హెబ్రీయులు రాసిన పత్రికలో కనబడుతూ ఉన్నారే, ఆ సాక్ష్యం కలిగిన వారు గొప్పవారుగా ఉన్నారు. ఆయన నామముస్తారు. హల్లెలూయా. చూడండి, ఈనాడు గొప్ప సాక్ష్యం అంటే పెద్ద బిల్డింగ్లో ఉన్నారండి, డూప్లెక్స్ హౌస్లో అని రాశాడు అక్కడ హెబ్రీయులు రాసిన పత్రికలో. ఎవరిని గొప్పగా చెప్తున్నాడు చెప్పండి? గొర్రె చర్మము ధరించుకుని, మేక చర్మము ధరించుకొని ఆ యొక్క కొండ గుహల్లో, సొరంగముల్లో, అడవుల్లో తిరుగులాడుచు అలాంటి వారిని
గొప్పవారు అంటున్నాడు, ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అంటే వాక్యం నిమిత్తం అలాగ అయ్యారు, కావాలని ధరించుకొని తిరగలేదు. చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి, క్రైస్తవులు మాది మేము పేద సంఘం అండి, పరలోకం వెళ్ళే సంఘం అని కనబడాలని పనికిమాలిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు ఇవి వేసుకొని, మురిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అది కాదు, అదంతా వేషం. అది నువ్వు ఏది ఇస్తే దాన్ని ధరించుకో, మంచి బట్టలు ఇచ్చాడు వేసుకో. మీకు అర్థమైందా? అప్పుడు అది వాళ్ళు అవసరమై కాబట్టి ఉన్నారు వాళ్ళు ఆ విధంగా. ఆ సమయంలో ఆ పరిస్థితులు అలాగొచ్చాయి. నీకు కూడా అలాంటి పరిస్థితులు వస్తే నువ్వు కూడా అలాంటి ధరించుకో, మంచిదే. ఆయన నా పరిస్థితి. అలాంటి బట్టలు ధరించుకొని నిలబడాల్సి వచ్చినప్పుడు నిలబడు, అలాంటి వాటిలో నివసించాల్సి వచ్చినప్పుడు నివసించు. వాక్యము కోసమే అలాంటి సాక్ష్యములు వాళ్ళు కలిగి ఉన్నారు. ఇది గొప్ప అని చెప్తుంది ఆయన. అలాంటి గొప్ప జీవితం నాకు వస్తే బాగుండు అనుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే మా వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారండి, అలాగ ఉన్నత స్థితిలో ఉన్నారండి, అది చాలా గొప్ప అండి. నువ్వు అనుకోవద్దు. నీ గొప్ప ఏమిటి చెప్పండి? నేను వారి వలె, ఆ ఎబిలు రాసిన పత్రిక, అందుకని అట్టి గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నదంట ఆయన. వాళ్ళు మనల్ని మేఘం వలె ఆవరించి ఉన్నారంట. మేఘం ఎలాగ ఆవరించి ఉంటుందో అలాగా ఆవరించి ఉన్నారంట, మేఘం వలె. కాబట్టి పిల్లారా, వాక్యము నిమిత్తం వాళ్ళు ఆ విధంగా నిలబడ్డారు. వాక్యం గైకొనడం వల్ల వాళ్ళకి ఆ విధమైన పరిస్థితి వచ్చింది. ఎటుకట్టు ఉండే వాళ్ళకి ఏమీ ఉండదు, వాళ్ళకి ఏమి శ్రమలు ఉండవు, నిందలు ఉండవు, అన్నిట్లో ఏకీభిస్తూ ఉంటారు. అన్ని కార్యాలు అన్ని సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటారు, అన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు, అన్ని అటు లోక సంబంధమైనటువంటి భర్తకు తగ్గట్టుగా నడుస్తుంటారు, భార్య తగ్గట్టు నడుస్తుంటారు, పిల్లల తగ్గట్టు నడుస్తుంటారు. ఆ వాక్యాన్ని అన్నింటిలో మీరిపోయి అటు ఇటు ఉంటారు. కాబట్టి అందరినీ సంతోషపరుస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికి బాధ కలగకుండా, ఎవరికి బాధ కలగకుండా సంతోషంగా వాళ్ళకి అన్ని విషయాల్లో ఏకీభిస్తూ ఉంటారు. కాబట్టి అన్నిటిలో ఉండిపోతుంటారు. కాబట్టి వీరు ఏ శ్రమలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు, ఏ తిరస్కారం ఉండవు, ఏమీ ఉండవు. అందుకని నువ్వెక్కడైతే లోకముతో ఏకీభిస్తావో, లోకముతో ఎక్కడైతే నువ్వు ఏకీభిస్తావో అప్పుడు సర్వశక్తిమంతుని పోగొట్టుకోవడం జరుగుతుంది. అందుకని లోకానికి మత్స్యాల సంఘాలకి నీకు తేడా ఉంది. మత్స్యాల సంఘాలు రోమన్ క్యాథలిక్ సంఘము అది 325 నిశా సమావేశంలో పడిపోయి మరి అన్నట్టు తిరిగి లేవాలి. నీకు ఒక తేడా ఉంది. నువ్వు ఏదైనా వాక్యం తట్టినా మరలా తిరిగి లెగుస్తావు, మరలా దాన్ని వదిలిపెట్టి నిజమైన మార్గంలో నడుస్తూ ఉంటుంది. అది పడిపోయి లేవడం అంటారు. మిగతా సంఘాలు పడిపోయి అలా ఉన్నాయి. స్త్రీ పోతుంది, పడిపోయింది, ఇంక లేవలేదు. మీకు అర్థమైందా? కాబట్టి వాక్యమును గైకొనడం వలన పాత నిబంధన కాలంలో దీర్ఘాయుష్యుని పొందారు. కొత్త నిబంధన కాలంలో ఆయన కూడా దీర్ఘాయుష్యుని ఇచ్చాడు. కొంతమందికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇచ్చాడు ఆయన. అది ఆయన చేతిలో ఉన్నది. ఇప్పుడు అయినట్లయితే ఈ యొక్క వేకువ నక్షత్ర వర్తమానంలో గైకొను వారికి మాత్రము దీర్ఘాయుషుకు మించినటువంటిది అమర్చత ఆయన హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే మనం ఉన్న సమయము పునరుద్ధాన దినములో ఉన్నాం మనం. ఇప్పుడు మనకు ఆయన ఎందుకు వచ్చాడనంటే ఒక దీర్ఘాయుషునివ్వడానికి కాదు, ఆయన ఒక మరణము ఎప్పటికీ కూడా నువ్వు చూడకుండా సదా ఆయనతో ఉండు నిమిత్తమై అట్టి మహిమ శరీరాన్ని తీసుకొని వచ్చాడు ఆయన, మహిమను తీసుకొచ్చాడు ఆయన. అందుకనే దీర్ఘాయువుకు మించినటువంటిది ఇది ఆయన. వాళ్ళు దీర్ఘాయువును పొందారు, కొంతకాలం తర్వాత వాళ్ళు మరణించారు. మన బైబిల్లో మనం చూస్తే హిజ్కియా కొంతకాలానికి దీర్ఘాయువును పొంది మళ్ళీ మరణించాడు. అబ్రహాము ఆయుష్ను మరలా పొందాడు, మరలా మరణించాడు. అలా కొంతకాలం దీర్ఘాయువును పొందిన వాళ్ళు మరణించారు బైబిల్లో. కానీ ఈ తెల్లవారుజామున నీవు పొందేటువంటిది ఏమిటంటే దీర్ఘాయువుకి మించిందంటే ఇక మరణం ఉండదు. దీర్ఘాయువు అనే దానికి ఇంకా మరణం ఉంటుంది. ఆయుష్ పొందిన వాళ్ళు మరణించారు. ఇది దీర్ఘాయువుకి మించినది అంటే అమర్చత. ఇక నీకు మరణము లేదు. ఆ మరణము లేదా నువ్వు పొందుకోవాలంటే మర్చ్యమైనటువంటిది విడిచిపెట్టే సమయం ఇదే. ఎందుకంటే ఇది మరణించేది.
అందుకనే మరణమును విడిచిపెట్టేసి నువ్వు ఇప్పుడు మరణము లేని దానిలోనికి వెళ్ళిపోతున్నావు నీవు. అందుకనే భూమి మీద ప్రతి దానికి మరణం ఉంది, నాశనం ఉంది. కోటలు నశించాయి, రాజులు మరణించారు, రాజ్యాలు గతించిపోయాయి. ప్రతి దానికి కూడా భూమి మీద చెట్లకి, పుట్లకి, జంతువులకి, మనుషులకి, ఇళ్ళకి అన్నిటికీ ఉన్నది మరణం అనగా ఎడబాటు. మరణం అనగా ఒక వ్యక్తి చనిపోయినట్లయితే ఆ వ్యక్తికి నీకు ఎడబాటు కలుగుతుంది. సేమ్ ఈనాడు కూడా కోటలకి వీటన్నిటి కూడా ఎడబాటు కలిగింది. అవి మరణించాయి, శిథిలమైపోయాయి. ఇవన్నీ కూడా మరణించేవి. కాబట్టి పిల్లారా, ఇప్పుడు నీ ఈ మరణమైన వాటిలో నుండి మరణము లేని దానిలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఎందుకని ఈ శరీరం మరణించే శరీరము కనుక మరణము లేనిటువంటి శరీరము అనగా అదే వాక్యము, ఉదయకాలపు వర్తమానము, ఎక్కిరమ్మనే వర్తమానము. అందుకని ఆయన ఎక్కిరమ్మంటున్నాడు అంటే మరణంలో నుండి నువ్వు బయటికి రా, మరణంలో నుండి నీవు మహిమలోనికి ఎక్కిరా. నీవు నీతిమంతుడుగా జీవించు, సమాధానం కలిగి ఉండు, పరిశుద్ధాత్మేంద్ర ఆనందంతో నువ్వు జీవించు. అదే మహిమ. ఆ మహిమలోనికి రమ్మంటున్నాడు ఆయన. ఈ మహిమ నువ్వు ధరించుకున్నావంటే ఇంక ఎప్పటికీ నువ్వు మరణానికి నువ్వు చూడు. అందుకే దీర్ఘాయువుకి మించినది అదేమిటి చెప్పండి? అమర్చత, అక్షయత. బోరబ్రహ్మ మోగానే మనం మార్పు నొందుదము. క్షయమైన శరీరం అక్షయతను ధరించుకుంటుంది, మత్స్యమైన శరీరము అమర్చతను ధరించుకుంటుంది. అందువలన నీవు ఈ మత్స్యమైన శరీరం అమర్చతను ధరించుకోవాలంటే మత్స్యమైన లోకాన్ని విడిచిపెట్టాలి. అమర్త్యమైనటువంటి వాక్యమును నీవు, ఆ రాజ్యము అమర్త్యమైనది కనుక ఆ రాజ్యంలోని నువ్వు ప్రవేశించాలి. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందంలో ప్రవేశించడమే నువ్వు ఏళ్ల పాలనలోనూ ప్రవేశించడం, ఆ రాజ్యంలోనికి ప్రవేశించడం. అందుకనే సొలొమోను పిల్లారా దీర్ఘాయువుని అడగలేదు. చూడండి మీరు ఒకసారి ద్వితీయోపదేశ కాండము 2వ దినవృత్తాంతము 1వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. అందుకు సర్వశక్తిమంతుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారం యోచించుచు ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. ఆయన నామమునిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు కూడా మనకు ఆ జ్ఞానమే ఆయన ఇచ్చాడు. ఆ జ్ఞానముతో ఆయన వచ్చాడు. సొలొమోను ఎలాగైతే, అందుకని సొలొమోను కంటే గొప్పవాడు ఆయన, న్యాయాధిపతిగా ఇప్పుడు ఉన్నాడు. ఆనాడు సొలొమోను ఏమడిగాడు చెప్పండి? ఎలాగ న్యాయము తీర్చాలో ఆ జ్ఞానాన్ని ఇవ్వమని అడిగాడు, తెలివిని అడిగాడు. అందుకనే మనకి ఈనాడు ఈ న్యాయమైన తీర్పుని గ్రహించగలిగిన తెలివిని మనకు ఆయన ఇచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే మనము ఏది నిజమైనదో ఏది నిజమైనది కాదో ఆ యొక్క జ్ఞానము ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆయన హల్లెలూయా. ఆ జ్ఞానం లేదనుకోండి, ఏదో అన్ని సంఘాలు ఒకటే లేరా, అన్ని బోధలు ఒకటే లేరా, రోమన్ క్యాథలిక్ సంఘం అయిన ఒకటే, లోదన సంఘం అయిన ఒకటే, బాప్టిస్ట్ సంఘం అయిన ఒకటే, స్త్రీ బోధించడం తప్పు కాదు, అందరూ చెప్పేది బైబిల్లోదే కదా, ఏదో సేవ చేస్తున్నారు కదా, ఏదో మెసేజ్ గురించి బోధిస్తున్నారు కదా, సువార్త చేస్తున్నారు కదా, అలాగా చెప్పేస్తారు. కానీ మనం అలాగ చెప్పడం కారణం ఏమిటి? మనకి ఒక జ్ఞానము ఆయన మనిస్తాడు. హల్లెలూయా. అందువల్లనే మనల్ని ఎవరు కూడా మోసం చేయలేరు. ఎందుకు మోసం చేయలేరు? మనకు ఒక ప్రత్యక్షత ఉంది. ఆ ప్రత్యక్షత ద్వారానే
ఆ ప్రత్యక్షత అంటే ఏమిటి? మనోనేత్రం తెరవబడటం. గుడ్డివాడికి నువ్వు బియ్యం ఏరమని ఇచ్చావు అనుకోండి, అందుట్లో రాయేదో బియ్యం ఏదో గుడ్డోడికి తెలీదు, అన్నీ ఒకటే రకంగా ఉంటాయి వాడికి. అలాగే ఈ లోకంలో సంఘాలన్నీ కూడా గుడ్డితనంలో ఉన్నాయి కాబట్టి అందరూ ఒకటే లేరా, అన్ని సంఘాలు ఒకటే లేరా, క్రైస్తవులు అందరూ ఒకటే, పాస్టర్లు అందరూ ఒకటే, మనందరం ఐక్యమైపోదాం, మనందరం ఆ క్రీస్తు కొరకే మనం పోరాడుతున్నాం కాబట్టి మనందరం ఏకం కావాలి, అందరూ ఒకటే, అన్నీ ఒకే రకంగా కనబడతాయి. అన్ని క్రైస్తవ సంఘాలే, అందరూ కూడా క్రీస్తుని ప్రకటిస్తున్నారు, అందరూ కూడా సువార్త చేస్తున్నారు, వాళ్ళకి కనబడుతుంటుంది. కానీ మనోనేత్రం తెరబడినప్పుడు ఇది త్రిత్వం రా, ఇది సాతానుదిరా, ఇది శనివారం రా, ఇది ప్రమాదం రా, స్త్రీ బోధ, ఇది వాక్య వ్యతిరేకం రా, త్రిత్వంలో బాప్తిజం తప్పురా, నామంలో బాప్తిజం కరెక్ట్. మనోనేత్రం తెరబడింది వల్ల ఏది బియ్యమో ఏది రాయో తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరలా రెండవ రాకడ విషయంలో మన మనోనేత్రాలు తెరిచాడు మరలా ఆయన. ఇప్పుడు తెరవబడగానే ఆయన రెండవసారి న్యాయాధిపతిగా వస్తాడని, తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఉన్నాడని ఈనాడు మనకి బయలుపరచబడింది. అందును బట్టి చాలామంది వధువు ద్వారా, స్త్రీ ద్వారా రెండవ రాకడ జరుగుతుందంటే మనం నమ్మం. 1963లో రెండవ రాకడ జరిగిందంటే మనం నమ్మం. అది ఒక దర్శనము. అందుకనే మెసేజ్ చూడండి, పేతురు, యోహాను, యాకోబుని ఏకాంతంగా తీసుకొని వెళ్ళి వాళ్ళిద్దరు రూపాంతరం పొందాడు. ఆ తర్వాత ఈ దర్శనాన్ని ఎవరితోనూ చెప్పొద్దన్నాడు. ఆయన దర్శనం అన్నాడు ఆయన. అదే విధమైన దర్శనము 1963లో సన్సెట్ పర్వతం మీద జరిగిందని బ్రహ్నాం గారు చెప్పారు. బ్రహ్నాం గారు మారుకున్నా మరి గుంపు. అది 1963లో జరిగిన దర్శనము, సన్సెట్ పర్వతం మీద జరిగిన దర్శనము, పరిశుద్ధ పర్వతం మీద జరిగిన దర్శనం లాంటిదని చెప్పాడు ఆయన. ఈ గుంపు ఆ కళ్ళకి మేఘం అలా కనబడతా ఉంది కాబట్టి ఆ దర్శనము అదే రాకడనుకుంటున్నారు. కానీ బ్రహ్నాం గారు ఏం చెప్పారంటే 7వ ముద్రలో ఆ దర్శనము వాక్య బయలుపాటు అని చెప్పాడు. అది 7వ ముద్ర, అది వాక్య బయలుపాటు. ఆయన వచ్చినప్పుడు మాత్రమే అది విప్పబడుతుందని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఈనాడు ఆ రెండవ రాకడ సంబంధించిన వాక్యము బయలుపరచబడుతుంది. ఇదే 3వ విడుపు. ఇప్పుడు మనము ఏవి తప్పుడు సంఘాలు, ఏది నిజమైన వధువో గ్రహించగలుగుతున్నాం. సొలొమోను కూడా ఇదే అడిగాడు ఆయన. హల్లెలూయా. ఎందుకనంటే నీతిమంతుల్ని అన్యాయస్తులని కానీ, దుర్నీతి పరులను కానీ, దుర్నీతి పరులని నీతిమంతులను కానీ తప్పుడు తీర్పు తీర్చకుండా యథార్థమైన తీర్పు తీర్చాలంటే ఆ జ్ఞానం ఉండాలని. ఒకవేళ నీతిమంతుడిని దుర్నీతి పరుడని, లేదా దుర్నీతి పరుడిని నీతిమంతుడనిగా తీర్పు తీర్చినట్లయితే రాజు దోషి అవుతాడు. కాబట్టి అతడు నిందారహితముగా ఉండాలని, దోషిగా ఉండకూడదని అతడు ఆ జ్ఞానాన్ని, ఆ తెలివిని వాటిని అడిగాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు అదే మరలా ఆయన సొలొమోను కంటే గొప్పవాడు మనతో ఉన్నాడు. ఆయన నిర్గమకాండములో ఆయన ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలుకి ముందుగా నడిచాడు. తెల్లవారుజాము వచ్చినప్పుడు ఆయన ఇశ్రాయేలుకిని ఐగుప్తులకు నడుమ ప్రవేశించాడు. ఇప్పుడు కూడా ఆయనంతే. ఆ దూత లోకానికి వధువుకి మధ్య నిలిచాడు. ఆయన నామనిస్తాడు. లోకమిక నిన్ను వెంబడించకుండా, లోకాశలు నిన్ను వెంబడించకుండా, లోక ప్రేమ నిన్ను వెంబడించకుండా, లోక స్నేహాలు నిన్ను వెంబడించకుండా, లోక బంధువులు నిన్ను వెంబడించకుండా, లోక సంబంధం ఏది నిన్ను వెంబడించకుండా, అసూయ, ద్వేషము, క్రోధము ఇక నీలోనికి రాకుండా ఇక పూర్తిగా వాటిని నిలుపు చేయడానికి, అవి నిలుపు చేయబడినప్పుడు నువ్వు పరిపూర్ణ ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఇక నీలో అసూయ ఉండదు, కుళ్ళుకోవడం ఉండదు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు ఏదైనా మంచి కార్యాలు చేస్తుంటే వాళ్ళని చూసి ముఖం మార్చుకోవడం కానీ ఏమి ఉండదు. ప్రేమే ప్రేమే ఆయన మనిషి. హల్లెలూయా. అవన్నీ నీలో నుండి వెళ్ళిపోయినప్పుడు, మరణము బంధించబడినప్పుడు నువ్వు ప్రేమ స్వరూపముతో ఉంటావు. అప్పుడు నువ్వు ఆ యొక్క వాక్యమును అన్నిటికంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తూ ఉంటావు. అన్నిటికంటే ఎక్కువగా వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తూ, నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, నీ కుటుంబం కంటే, అన్నిటికంటే కూడా ఎక్కువగా
వాక్యాన్ని నువ్వు ప్రేమించి నువ్వు నిలబడతావు. మీకు అర్థమైందా? నాకంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమించినట్లయితే, ప్రాణాలైనా ప్రేమించిన అట్టివాడు నా రాజ్యం వారసుడు కాదని చెప్పాడు ఆయన. వాడు నా వాడు కాదని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నీవు అలాంటి ప్రేమను ధరించుకుంటావు. ఆ ప్రేమ చూపిస్తూ ఉంటావు. వాడు అపవాది ఏమైపోతాడు చెప్పండి? అసూయ ఇవన్నీ కూడా నీలోకి రాకుండా అవి ఇంతకుముందు అయితే వచ్చేస్తూ ఉన్నాయి. ఐగుప్తు సైన్యం ఎలాగ ఇజ్రాయెల్ని వెంబడిస్తూ ఉందో, నీలోని కూడా నువ్వు వద్దనుకున్నవి నీలో వస్తూ ఉండేవి. అర్థమైందా? ఇందాక మనం చదువుకున్నాం, కోపించడం నిదానించువాడుగాను, వినుటకు వేగిరపడువాడుగా గాను, మాట్లాడు నిదానించువాడుగాను. ఇంతకుముందు నీలో ఎట్లయితే వినుటకు అంత మనసు ఉండేది కదా, మాట్లాడాలనే మనసు ఉండేది. ఇప్పుడు ఏమైపోతుంది చెప్పండి? వినాలనే మనసు. ఇంతకుముందు ఏదైనా మంచిదాన్ని చిన్నదానికి కై కోపపడతా ఉండేవాడు. ఇప్పుడేమవుతుంది చెప్పండి? కోపం పడ్డానికి నిదానించువాడుగా ఉంటాం. ఆ కోపం వల్ల అందుకనే నరుని కోపం నీతిని నెరవేర్చదు. నువ్వు ఆ కోపం అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది. ఆ కోపం వల్ల క్రియలకు దూరం అయిపోతావు. అందుకనే నరుని కోపం నీతిని నెరవేర్చదంటే నీతి కార్యాలు నువ్వు చెయ్యవు. వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం పెట్టుకొని వాళ్ళని నువ్వు ప్రేమించవు, వాళ్ళని ఆదరించలేవు, వాళ్ళ పరిచర్య చేయలేవు, వాళ్ళ అవసరాల్లో పాలు పొందలేవు. అంటే నీతిని నువ్వు నెరవేర్చలేవు, దూరం అయిపోతావు ఆ కోపం వల్ల. ఆ కోపం అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు అలాంటివన్నీ కూడా నేను ఏం చేస్తే అవి బంధించబడతాయి. దూత బంధిస్తుంది. వర్తమానం ఏం చేస్తే చెప్పండి? బంధిస్తుంది. ఆత్మ బంధిస్తుంది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అప్పుడు నీవు అవేమి లేకుండా ప్రేమ స్వరూపిగా మారిపోతావు. ఎప్పుడైతే ఈ ప్రేమ స్వరూపిగా మారావో నువ్వు ఇప్పుడు మర్చతుల నుండి అమర్చతులకు వచ్చి, అందుకనే తలరాయి అంటే ఏమిటి చెప్పండి? ప్రేమ, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సోదర ప్రేమ ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రేమ ఎప్పుడైతే వచ్చిందో, ప్రేమ అనేటువంటి దాన్ని ఎప్పుడైతే నువ్వు పొందుకున్నావో అప్పుడు ఈ శరీరం మారిపోయింది. ఎందుకంటే ప్రేమ కలిగిన వాళ్ళు అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, ఏమి ఉండదు. మెస్సీలో అలాంటి చెడ్డ గుణ లక్షణాలే లేవు, దుర్గుణాలే నీలో లేవు. ఆయనలో లేవు కాబట్టి నీలో కూడా లేవు. అంత పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వాడు. ఎందుకంటే ఆయన శత్రువులను కూడా ప్రేమించేవాడు. మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన మీకేమి ప్రయోజనము? మంచి వారిని ప్రేమించిన మీకేమి ప్రయోజనము? వాళ్ళు మంచివాడు కాబట్టి వాళ్ళు నేను ప్రేమిస్తాను, వాళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి వాళ్ళు నేను ప్రేమించను. వాళ్ళంటే నాకు కోపం. పిల్లారా, అన్యులు కూడా అదే విధంగా ఉంటారు. వాళ్ళకి నీకు తేడా లేదు. కాబట్టి మీరు శత్రువులను ప్రేమించమన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కీడుకు ప్రతికీడు చేయక వారిని ప్రేమ చూయించు. వాళ్ళ పట్ల ప్రేమే కలిగి ఉండు. ఆ ప్రేమ ఏంటండి? నాయన వారిని క్షమించిన ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శత్రువును నువ్వు ద్వేషించు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. పరలోకానికి కొనుకోబడాలంటే ఈ ప్రేమగా మారిపోవాలి, ప్రేమ స్వరూపాన్ని ధరించుకోవాలి. నీలో ఇంకా ఏ కుళ్ళు ముఖం కానీ ఏడుపు ముఖం కానీ ఏమీ లేకుండా అందరి పట్ల ప్రేమ కలిగి ఉంటావు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను కైగొనుటయే ఆ విధంగా ప్రేమించడం. అందుకని ఆయన ఆజ్ఞలలో ఏమని చెప్పండి? ప్రేమ ఉంది. ఆదరించమని, జాలి కలిగి ఉండమని, ఏమండి అలాగే క్షమించమని, అసూయపడమని చెప్పడంలా, ద్వేషం కలిగి ఉండమని చెప్పడంలా. కాబట్టి ఆ ప్రేమ ఇవన్నీ కూడా ఏమైపోతాయి? సాతాను సంబంధమైన కూడా ఆయన్ని బంధించేస్తాడు. ఆయన మీలోనికి రానివ్వకుండా. వాక్యం ఏం చేస్తే చెప్పండి? వాక్యం లోబడుట ద్వారా వాడు బంధించబడతాడు. వాక్యాన్ని విధేయత చూపించడం ద్వారా సాతాను ఏమైపోతాడు చెప్పండి? అసూయ బంధించబడుతుంది. అన్నీ బంధించబడతాయి లోబడుట ద్వారా. అప్పుడు నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తిగా మారి, అప్పుడు ఈ శరీరము మహిమ శరీరముగా మారి, మరణం లేని శరీరంగా మారి నిత్యత్వములో నీకు జీవిస్తావు. ఆయన
హల్లెలూయా. ఇక మరణం లేదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అని కాదు, దానికి మించిన దాన్ని నువ్వు పొందుకుంటున్నావు. ఆ సజీవులైనటువంటి వారు అలాగే మృతులైనటువంటి వారు దీర్ఘాయువును పొంది మరణించారు. కానీ ఈ సమయంలో వాళ్ళు కూడా దీర్ఘాయువుకు మించిన దాన్ని పొందుకుంటున్నారు. ఆయన హల్లెలూయా. మెస్సీ యొక్క ఆయుష్ 33.5 సంవత్సరాలు మాత్రమే. ఆయన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆయన నిత్యత్వంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు కొంతమంది మృతులు లేచారు. పాత నిబంధన కాలంలో మృతులు, ఆ పరిశుద్ధులు లేచారు. వారు అప్పటి వరకు దీర్ఘాయువును కలిగి ఉన్నారు. తిరిగి లేచిన తర్వాత దీర్ఘాయువుకు మించిన దాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఆయన హల్లెలూయా. అందుకనే దీర్ఘాయుష్కు మించిన దాన్ని నువ్వు పొందుకోవాలంటే దాన్ని నువ్వు మర్త్యమైన దాన్ని విడిచిపెట్టేయాల్సిందే, వాక్యానికి లోబడాల్సిందే. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు వాక్యానికి లోబడతావో, గైకొంటావో, అప్పుడు ఆయన నీ దగ్గరికి అపవాదిని రానివ్వకుండా, అసూయ నీకు రానివ్వకుండా ఆయన బంధించి వేస్తాడు. అసూయ నేను ప్రేమ కలిగి ఉండాలి, నాలో అసూయ తీసివేయిన ఆయన, నువ్వు క్షమించిన ఆయన. ఎప్పుడైతే అసూయను నువ్వు ఎప్పుడైతే నువ్వు క్షమించమని అడిగావో అప్పుడు ఆ అసూయను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? బంధించి వేస్తాడు. అది నీ దగ్గర రాదు, అది బంధించబడిపోదు. అనుమానం ఉండదు. ఎత్తబడతామా లేదా, కృపబడతామా లేదా, నేను విడిచిపెట్టబడతానేమో, నేను వెళ్ళిపోనేమో, అనుమానం. అర్థమైందా? ఇప్పుడు ఈ వర్తమానం అవసరమేనంటారా, ఇది కరెక్టేనంటారా? సందేహం ఉండదు. ఏదైనా చెప్పినప్పుడు విశ్వాసి దానికి లోబడి నడుస్తాడు, సందేహించడు. ఇది కరెక్టేనా, అవునంటారా, నిజమేనంటారా? అలాగేలాగా సందేహితం నిజమే, నువ్వు దాన్ని నమ్మడం లేదన్నమాట. చెప్పిన దాన్ని నువ్వు నమ్మనప్పుడు ఏం చేస్తావు? అప్పుడు తిరిగి ప్రశ్నిస్తూ ఉంటావు. అంతమేది కరెక్టేనా? నమ్మకం లేదు నీకు. నమ్మినప్పుడు ఏం చేస్తావు చెప్పండి? ప్రశ్నించు. ఆయన అవును, ఇది కరెక్ట్ అయి ఉంటుంది, ఇది నిజమే, అవసరమై ఉంటుంది, సత్యమే. ఈ కాలానికి ఏ వర్తమానం అవసరమో అది మనకు ఆయన ఇస్తున్నాడు. ఆయన ఇప్పుడు దీర్ఘాయువుకు మించిన దానిలో మనం వెళుతున్నాం. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. 8వ దినములో తెల్లవారుజాములో మనము యొక్క 3వ దినములో దీర్ఘాయువుకు మించిన దాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. ఈ వాక్యాన్ని నువ్వు గైగొను. నశించేది మరణకరమైంది లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నదని బైబిల్ చెప్తా ఉంది. ఇది దుష్టుడు లోకం, ఇది దుష్టుడి వల్ల, పాపం వల్ల వచ్చింది ఈ లోకం ఇది. బైబిల్ అందుకని సృష్టి ఆరంభంలో ఇవన్నీ ఆయన ఇవ్వలేదు, తర్వాత వచ్చాయి ఇవన్నీ. కానీ వీటన్నింటినీ కూడా ఆయన ఇలారా ఈ మర్త్యమైన వాటన్నిటిని కూడా ఆయన విమోచించి ఇప్పుడు అమర్త్యతను నీకు దయచేస్తున్నాడు. అందుకని మర్త్యతలో ఏమని చెప్పండి? దీర్ఘాయువు ఉంది. కానీ అమర్త్యతలో మరణమే లేదు. అందుకని మర్త్యతలో ఇప్పుడు అబ్రాహాము గారు ఉన్నారు, నీతిమంతుడే, కానీ మర్త్యమైన శరీరంలో ఉన్నాడు. అంటే మరణించే శరీరంలో ఉన్నాడు. దీర్ఘాయుష్ను కలిగి ఉన్నాడు, కానీ మరణించే శరీరంలో ఉన్నాడు. ఆ మర్త్యమైన శరీరంలో ఉన్నాడు అతడు. ఇప్పుడు మనము కూడా ఈ మర్త్యమైన శరీరంలో ఉన్నాం. ఇది మరణించే శరీరం, ఇది మరణించేది, ఎప్పటికప్పుడు మరణించే శరీరం. కానీ ఈ తెల్లవారుజాము వర్తమానం వల్ల మనము అమర్చితుల శరీరం ధరించాం. ఆ శరీరంలో ఏమైనా చెప్పండి? మరణం ఉంది. అందుకే దీర్ఘాయువు కలిగిన వారు మర్త్యమైన శరీరం కలిగి ఉన్నారు, మరణించారు వాళ్ళు, దానికి మరణం ఉంది. కానీ ఈ దీర్ఘాయువుకి మించినటువంటి అమర్త్యమైన దాన్ని పొందుకున్నప్పుడు మరణము లేదు. ఆయన మనిషిస్తాడు. హల్లెలూయా. ఇంకేదో ఆయుష్ను పొడిగించడం లేదు, ఇంకా ఆయుష్ను పొడిగించని ప్రార్థించడం లేదు. రాబోయే రాజ్యంలో, రాబోయే 1000 ఏళ్ల పాలనలో ఎప్పుడు కూడా నీవు మరణం లేని వ్యక్తిగా, వ్యాధులు లేవు, ఏమీ లేవు. నీవు 20 సంవత్సరాలు 21 సంవత్సరాలప్పుడు ఎలా ఉన్నావో, ఒక యవ్వనస్తురాలుగా ఎలా ఉన్నావో మీకు అర్థమైందా? ఇప్పుడు మరలా అదే స్థితిని అదే శరీరాన్ని తిరిగి పొందుకోవడం జరుగుతుంది. నువ్వు చిన్నప్పుడు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ 21 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేకపోతే 19 సంవత్సరాలప్పుడు చాలా యవ్వనస్తులుగా కనపడతారు. ముఖానికి ఏమి మడతలు ఉండవు,
ఏమీ ఉండవు, ఒళ్ళు ఉండదు, ఏమీ ఉండదు. చాలా చక్కగా సన్నగా ఆ విధంగా ఉంటారు. కొంతమంది శరీరాన్ని బట్టి వంశపార్యాన్ని బట్టి యవ్వన వయసులో కూడా లావుగా ఉండొచ్చు. అది అది వంశపారంపర్యంగా వచ్చాయి, మనం అది కాదంటలేదు. కానీ ఈ పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏమైపోవచ్చు చెప్పండి? మామూలుగా ఉన్నటువంటి మనము కాస్త ఇప్పుడు ముడతలు పడిపోయి మనం కొంచెం లావు అయిపోయి ఈ విధంగా ఉన్నాం. కానీ మహిమ శరీరం పొందుకున్నప్పుడు నీవు మరలా ఆ స్థితికి వెళ్ళిపోతావు. ఆయన అంటే 19 సంవత్సరాలప్పుడు 20 సంవత్సరాలప్పుడు ఎలా ఉన్నావో ఆ యవనస్తునిగా మారిపోయి ఇక ముసలోళ్ళు అవ్వడం ఉండదు, ఇక ముడతలు పడడం ఉండదు, ఇంక జబ్బులు పడడం ఉండదు, ఇంకా లావు అయిపోవడం ఉండదు, ఇంకా అలాంటి వంగిపోవడం ఉండదు, లేకపోతే ముక్కుతూ మూలగడం ఉండదు, ఏమీ ఉండదు. అంత గొప్ప మహిమ శరీరాన్ని ఆయన ఇస్తాడు. ఎప్పుడు ఆ విధంగా ఉంటాము. అందుకని మీరు గమనించండి, ఇప్పుడు మనం పొందుకునేటువంటిది పిల్లారా దీర్ఘాయుష్కు మించినటువంటి శరీరాన్ని మనం పొందుకోబోతున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలి చెప్పండి? అది పొందుకోవాలంటే వాక్యమును గైకొనాలి, వాక్యముని వినాలి. వాక్యమును గైకొనినప్పుడు ఆయనక ఎప్పటికీ నీ దగ్గరికి ఆ మరణం రాకుండా, లోకము రాకుండా, చూడండి ఇజ్రాయెల్ దగ్గరికి రాకుండా ఐగుప్తు సైన్యం మరి ఎన్నడూ రాకుండా ఐగుప్తు సైన్యాన్ని ఆయన నాశనం చేశాడు, ఆయన బంధించాడు ఆయన. అందుకని ఇప్పుడు లోకమును లోక సంబంధం అయిన నిన్ను వెంబడించనీయకుండా ఆయన బంధించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేను వెంబడించనీయకుండా ఈ వర్తమానం ఏం చేస్తా చెప్పండి? లోకం అంతం కాబోతుంది కనుక వాటి మీద మనసు పెట్టుకోవద్దు, వీటి మీద మనసు పెట్టుకోవద్దు. ఆ వర్తమానం ఏం చేస్తుంది? నిన్ను ఇప్పుడు బంధిస్తూ ఉంది. ఏ విధంగా బంధిస్తుంది? వాక్యానికి బంధిస్తుంది. లోకాన్ని నీ దగ్గర రాకుండా బంధిస్తూ ఉంది. నువ్వు వాక్యం చేత బందీ అయిపోతున్నావు. వాళ్ళు ఇజ్రాయెల్ అలాగ బందీ అయిపోయారు, ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా ఐగుప్తులకి బందీలు కాలేదు వాళ్ళు. ఆ విధంగానే ఇప్పుడు ఐగుప్తు దేశము బంధించబడింది. కానీ లోకము లోక సంబంధమైన ఆశలు, ఆలోచనలు, కోరికలు ఇవన్నీ కూడా నేను వెంబడించనీయకుండా వాక్యము గద్దించుడు ద్వారా, వర్తమానము గద్దింపు ద్వారా నువ్వు వాటిని విడిచిపెట్టేస్తుంటావు. అప్పుడు అవి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? బంధించేస్తాడు. అవి నీ దగ్గరికి రావు. ఇంకా అవన్నీ కూడా నువ్వు ఎత్తబడిన తర్వాత 3.5 శ్రమకాలంలో, అలాగే శ్రమకాలం ముగింపులో ఇవన్నీ కూడా నాశనం చేయబడతాయి. అపవాది కూడా బంధించబడతాయి. ఆయన నామనిస్తాడు. అందుకని వాడు బంధించుడని, వాడు బంధింపబడడం అనేది ఈ తెల్లవారుజాము నుండి ఆరంభమైంది. వాడు బంధించబడుతున్నాడు. వాడు వర్తమానం ద్వారా వాడు ఏమైపోతున్నాడు చెప్పండి? బంధించబడుతున్నాడు. ఈ బంధించబడినటువంటి వీడు మనం ఎత్తబడిన తర్వాత వీడి రాజ్యం అన్నీ నాశనం చేయబడతాయి. వాడు ఇంకా అలా 1000 ఏళ్ళు బంధించబడిన వాడుగా ఉంటాడు. ఆ తర్వాత 1000 ఏళ్ళ పాలన ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎవరి జీవితాల్లో అయితే వాడు బంధించబడి ఉంటాడు అపవాది, ఇంకా వాడి జీవితాల్లో పాపం ఉండనే ఉండదు. ఎవరి జీవితాల్లో అయితే వాడు బంధించబడలేదో వారి జీవితాల్లో పాపం ఏలుబడి చేస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. మనం దీర్ఘాయుష్కు మించిన దాన్ని మనం పొందుకోబోతున్నాం. తల వంచుకోండి, మనం ప్రార్థన చేస్తాం. వారు ఎలాగైతే ఐగుప్తు సైన్యం ఎలాగైతే మరి అన్నడు ఆ యొక్క ఐగుప్తుల్ని, ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా ఐగుప్తుని మరి అన్నడు చూడలేదు. ఇప్పుడు కూడా నీవు కూడా మరణాన్ని మరి అన్నడు కూడా నీవు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారు నన్ను ఇలా అన్నారని, వీరు నన్ను ఇలా అన్నారని, నా గురించి ఇలా చెప్పుకున్నారని, అలా చెప్పుకున్నారని, ఎవరి విషయంలోనైనా నువ్వు కోపంగా ఉండి నువ్వు క్రియలకు దూరంగా ఉన్నావేమో, నీ మేలు కొరకే చెప్తున్నాను సుమా. నువ్వు రక్షించబడాలని, ఆ క్రియలు కావాలి. అవే క్రియలు కలిగి ఉంటేనే రక్షించబడతారు, లేకపోతే రక్షించబడరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతిని నెరవేర్చాలి నీవు. అప్పుడే సమాధానం కలుగుతుంది, అప్పుడే పరిశుద్ధాత్మ ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ దీర్ఘాయుకు మించిన అమర్చిత, ఇక మరణం లేదు. ఆయన అలాగే మరణం లేనివాడుగా ఉన్నాడు. నీవు కూడా మరణం లేని వ్యక్తిగా నీవు ఆయనతో ఇప్పుడు ఈ సమయమే తెల్లవారుజాములోనే మెస్సీ శరీరం మారింది. ఏలియా దీర్ఘాయుష్కి మించిన దాన్ని ఏలియా పొందుకున్నాడు. ఆనోకు కూడా దీర్ఘాయుష్కి మించిన దాన్ని పొందుకున్నాడు. నీవు కూడా దీర్ఘాయుష్కి మించినటువంటి అమర్చత, అక్షయత, నాశనం లేదు. అలాంటి దాన్ని పొందుకోబోతున్నాం మనం. ఓ దీర్ఘాయుష్లో నుండి అమర్చతలోనికి వెళ్ళారు మన పితరులు. హల్లెలూయా. ఇప్పుడు నాకు దీర్ఘాయుష్యు నాయనా అని అడిగే సమయం కాదు. నాకు అమర్చత కావాలి నాయన, నాకు అక్షయత కావాలి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా.